క్రిస్మస్ అనేది మనం కలిగి ఉండటానికి ఒక కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె పేరే మరియా. ఒక్క యవనస్తురాలు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంటే ఆమె ద్వారా లోకమంతా దీవించబడింది. ఒక్క యవనస్తురాలే, మరియాను కన్యక. హల్లెలూయా. క్రిస్మస్ ప్రారంభం ఎప్పుడంటే ఒక యవనస్తురాలు యొక్క విధేయతే క్రిస్మస్ యొక్క ప్రారంభం. దేవునికి బోల్డని ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు ఈ భూమి మీద తన సొంత కుమారుని పంపించి జనసమూహం అంతటి తనతో సమాధానపరుచుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. అయితే అంతటి మేలుకి, అంత గొప్ప కార్యానికి ప్రారంభం ఎక్కడంటే ఒక యవనస్తురాలు యొక్క విధేయత. ఒక యవనస్తురాలు తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంది. ఆమేన్. మీ జీవితాలను దేవుడికి సమర్పించుకోండి. చాలాసార్లు నా ఒక్కల వల్ల ఏమైద్దిలే అనుకుంటారు. ఒక్కళ్ళ యవనస్తురాలు తన జీవితాన్ని సమర్పించుకుంటే ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిని ఆమె ద్వారా అందించగలిగింది ఆవిడ. హల్లెలూయా. సో నీ ఒక్క వ్యక్తివి, నువ్వు ఒక్క యవనస్తుడివి, నువ్వు ఒక్క యవనస్తురాలివి, నీ యవన జీవితంలో దేవునికి నువ్వు సమర్పించుకోగలిగితే నీ జీవితం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. సో అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యవన కాలమందు నరుడు కాడి మోయట అతనికి మేలు. యవన కాలంలోనే రక్షించబడటం అనేది దేవుడికి మేలు కాదు, నీకు మేలు.